హలో అండి అందరికీ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేస్తే గనక చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుందండి. దీనికి ఎక్కువేం కష్టపడాల్సిన చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి కావాల్సినవి కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అనమాట. తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నాను. నేను కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. తర్వాత తగినంత కారం తీసుకోవాలి. చూడండి నేను 2 స్పూన్స్ వేసి కొద్దిగా వేసాను అనమాట. తర్వాత సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను, కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకున్నాను అనమాట. తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నాను. తర్వాత నెయ్యి వేసుకున్నానండి. దాంట్లోకి నెయ్యి ఈరోజు ఓపెన్ చేశాను అనమాట. హాఫ్ కేజీ తెప్పించాను. ఈరోజు ఓపెన్ చేసి వేస్తున్నాను బిర్యానీలోకి. తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు, తర్వాత నిమ్మకాయ అనేది ఒక పెద్ద సైజు నిమ్మకాయ మొత్తం నేనైతే పిండుకున్నాను అనమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మనం కావాలంటే అదే బౌల్లోకి మనం మసాలా కలుపుకోవచ్చు. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత పొయ్యి మీద మీడియం మీద నేనైతే కుక్ చేస్తున్నాను అనమాట. మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. అంత మంట ఏం తగ్గించవసరం, అంత హైలో పెట్టుకోవసరం లేదు. చాలా తక్కువ మంట అవసరం లేదు, చాలా ఎక్కువ మంట అవసరం లేదు. తగినంత మీడియంలో పెట్టుకుంటే సరిపోద్ది మంట. చూసారా కింద మీడియంలో ఉంది. తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అది కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత రెండు మిర్చి యాడ్ చేశాను. నేను ఎసరు పెట్టుకున్నాను అనమాట. ఎసట్లో కొద్దిగా ఉప్పు అనేది, కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వలన పొడి పొడిలాడిద్ది అనమాట రైసు. అందుకని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఆ ఎసరు కొద్దిగా మరిగిన తర్వాత రైస్ నానబెట్టుకున్నాను అనమాట. తర్వాత దాంట్లోకి యాడ్ చేయాలి. చూసారా 80% అనేది కుక్ అయింది. నేను దానిలోకి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా వేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేశాను. అవి ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఫస్టే. తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది బిర్యానీ చాలా టేస్ట్ వచ్చింది అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ యాడ్ చేస్తున్నాను. చాలు, 2 చాలు. తర్వాత మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, నెయ్యి, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. కలర్ఫుల్గా ఆప్షనల్ అండి, మీ ఇష్టము. తర్వాత మూత పెట్టుకొని మనం మగ్గపెట్టుకోవాలి. చూసారా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా ఫాలో అయ్యి చక్కగా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటే చక్కగా టేస్టీగా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. బయట ఎలా తింటాం అదే టేస్ట్ వచ్చింది. మీరు ట్రై చేయండి. బాయ్ అండి అందరికీ.